హాయ్ అందరికీ, పొట్టిపిల్ల డైరీకి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీతో ఒక చిన్న కథను పంచుకోవాలనుకుంటున్నాను. నేను విన్న నాకు చాలా నచ్చిన కథల్లో ఇది కూడా ఒకటి. ఇది ఒక విత్తనం కథ, కానీ నిజానికి చెట్టుగా మారాలనే కల ఉన్న ఒక విత్తనం కథ. ఒకరోజు అది మట్టిలో కలిసిపోయింది. చుట్టూ మట్టి, పైనంతా చీకటి, ఏమీ కనిపించని ప్రపంచం. అదే సమయంలో దాని పక్కనే ఉన్న ఒక రాయి దాన్ని చూసి నవ్వింది. ఏమైంది, ఇక్కడే ఉండిపోయావా? పైన ప్రపంచం ఎంత అందంగా ఉందో తెలుసా? గాలి, ఆకాశం, పక్షులు, చెట్లు అవన్నీ చూడకుండా ఈ మట్టిలోనే ఉండిపోయావు అంది. ఆ మాటలు విన్న విత్తనం బాధపడింది. కానీ రాయికి ఏమీ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది అని నమ్మింది. అలా రోజులు గడిచాయి. వానలు వచ్చాయి. మట్టి ఇంకా కప్పేసింది. రాయి మళ్ళీ నవ్వింది. ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయావు, ఇక బయటికి రావడం కష్టమే అంది. కానీ విత్తనం మళ్ళీ నిశ్శబ్దంగానే ఉంది. ఎందుకంటే అది ఒక విషయం అర్థం చేసుకుంది. తన ప్రయాణం బయట కనిపించకపోయినా ఆగిపోలేదని బలంగా నమ్మింది. మెల్లగా కనిపించకుండా తన వేళ్లను బలపరుచుకుంటూ వచ్చింది. అలా కాలం గడిచింది. ఒకరోజు మట్టిని చీల్చుకుంటూ ఒక చిన్న మొలక బయటకు వచ్చింది. మొదట చాలా చిన్నగా ఉంది, కానీ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. వాన, ఎండకు, గాలికి అయినా అది ఆగలేదు. ఎందుకంటే ఇప్పుడు దానికి తన దారి కనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే చిన్న విత్తనం ఒక పెద్ద చెట్టుగా మారింది. ఎంతోమందికి నీడనిచ్చింది, పక్షులకు ఆశ్రయం ఇచ్చింది. ఒకరోజు ఆ చెట్టు కింద అదే రాయి పడి ఉంది. అప్పుడు ఆ చెట్టు చిరునవ్వుతో ఇలా చెప్పింది, నువ్వు చీకటిని చూసి జాలిపడ్డావు. నేను దాన్ని అవకాశంగా చూశాను. నువ్వు నన్ను ఇరుక్కుపోయావనుకున్నావు, కానీ నేను నా వేర్లను బలపరుచుకుంటున్నాను. చీకటి నన్ను బంధించలేదు, నా వేర్లను మరింత బలపరిచింది. నన్ను కప్పేసిన మట్టే ఈరోజు నన్ను నిలబెట్టిన బలంగా మారింది. ఈ కథలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, చెట్టుగా మారే ముందు ఆ విత్తనం కూడా కొంతకాలం మట్టిలోనే ఉంది. బయటకు ఏమీ కనిపించకపోయినా లోపల మాత్రం అది ఎదుగుతూనే ఉంది. మన జీవితాలు కూడా ఇలానే ఉంటాయి. ముఖ్యంగా స్టూడెంట్స్కి చదువుతున్నాం, కష్టపడుతున్నాం, ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాం, కానీ ఫలితం మాత్రం వెంటనే కనిపించదు. కొన్నిసార్లు మనమే మనల్ని ప్రశ్నించుకుంటాం, నేను సరైన దారిలోనే వెళ్తున్నానా, నా కష్టానికి ఫలితం వస్తుందా అని. అప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, బయటకు ఏమీ కనిపించకపోయినా లోపల ఎదుగుదల జరుగుతూనే ఉంటుంది. మీ ప్రయత్నం వృధా కాదు. బహుశా మీ వేళ్ళు ఇంకా బలపడుతున్నాయేమో. ఒకరోజు తప్పకుండా మీ సమాధానాన్ని మీ విజయమే చెప్తుంది. ఈరోజు విన్న ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇలాంటి చిన్న కథలు, జీవిత పాఠాలు, ఇంకా నా ప్రయాణంలో అనుభవాలు తెలుసుకోవాలంటే పొట్టిపిల్ల డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.